హలో చిల్డ్రన్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. చిల్డ్రన్ అందరూ బాగున్నారు కదా? ఓకే, ఇప్పుడు మీరు అందరూ లెసన్కి రెడీగా ఉన్నారు కదా? మరి లెసన్ స్టార్ట్ చేసుకుందామా? రైట్ పిల్లలు, ఒక ఊరిలో ఒక ఆంటీ ఉంది పిల్లలు. ఆ ఆంటీ పేరు లూయిస్. లూయిస్ ఆంటీకి వాళ్ళ ఫ్యామిలీలో ఒక బాధాకరమైన విషయం జరిగింది పిల్లలు. అదేంటంటే ఆంటీ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. అప్పటికే ఆంటీ వాళ్ళ హస్బెండ్ చనిపోయి 7 days అయిపోయింది. ఎంతో బాధతో ఆంటీ చాలా సాడ్గా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అంకుల్ చాలా ప్రేమగా పట్టించుకొని వాళ్ళకి ఇంట్లో కావాల్సినవన్నీ అంకుల్ తెచ్చి పెడుతుండేవారు. కానీ ఇప్పుడు ఆంటీకి ఎంత కష్టమైందంటే తినడానికి సరైన తిండి లేదు, షాప్కి వెళ్ళి కొనుక్కుందామంటే డబ్బులు లేవు. అంకుల్ అయితే డ్యూటీ చేసి జాబ్ చేసి వచ్చిన శాలరీతో ఫ్యామిలీ అందరినీ పోషించేవాడు. ఇప్పుడు అంకులే లేరు కదా, మరి ఆంటీ వాళ్ళకి ఫ్యామిలీ ఎలా రన్ అవ్వాలని చాలా బాధపడుతుండేది పిల్లలు. అలా ఏడుస్తూ ఏడుస్తూ ఒకసారి ఇంట్లో పిల్లలు అంటున్నారు, మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ, మమ్మీ ప్లీజ్ మమ్మీ ఏమన్నా కొని మమ్మీ, బాగా ఆకలేస్తుంది మమ్మీ అని పిల్లలు లూయిస్ ఆంటీని అడుగుతున్నారు. ఆంటీ వాళ్ళ పిల్లలకి ఏమన్నా పెడదామని కిచెన్లోకి వెళ్ళింది, డబ్బాలన్నీ వెతికింది, కానీ ఎక్కడ ఏమీ లేవు పిల్లలు. ఎంత సాడ్ థింగో కదా పిల్లలు. అప్పుడు ఆంటీ ఏం చేసిందంటే తన ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంది. యేసయ్యా నాకు ఎలాగైనా నువ్వు సహాయం చేయయ్యా, నా పిల్లలు ఆకలేస్తుంది అంటున్నారు, నిజంగా ఇంట్లో ఏమి లేవు, ఇప్పుడు నేను ఏం పెట్టాలి, వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి ఏమైనా ఆన్సర్ చేయాలి, మా హస్బెండ్ చనిపోయి 7 days అయిపోయింది, ఇప్పుడు మాకు ఎలా యేసయ్యా అని ఏడుస్తూ ఆంటీ ఏం చేసిందంటే ప్రేయర్ చేసుకుంది పిల్లలు. బైబిల్ చెప్తుంది అడుగుడి మీకు ఇవ్వబడును అని. నిజమే పిల్లలు, మనం యేసయ్యని ఏమైనా అడిగితే యేసయ్య తప్పకుండా మనకి ఇస్తాడు. ఆ మాట ఆంటీకి గుర్తొచ్చి చక్కగా ప్రార్థన చేసుకొని ఆంటీ బాస్కెట్ తీసుకొని నేను ఇప్పుడు షాప్కి వెళ్ళి ఏమన్నా తీసుకొస్తాను నాన్న అని తన బేబీకి చెప్పి షాప్కి వెళ్ళింది పిల్లలు. షాప్కి వెళ్ళాక చాలా సాడ్గా ఆ షాప్ కీపర్ దగ్గర నిలబడి, సార్ మరి నాకు చాలా కష్టంలో ఉన్నా, మా హస్బెండ్ చనిపోయి 7 days అయిపోయింది, మా పాప ఆకలిస్తుందని చాలా బాధతో అడుగుతుంది సార్, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది సార్, ఆ లిస్ట్ మీకు ఇస్తాను, ఆ సరుకులన్నీ మాకు ఇవ్వండి, కొన్ని రోజులు అయ్యాక తప్పకుండా నేను డబ్బులు కడతాను సార్ అని చెప్పింది పిల్లలు. కానీ ఆయన ఇలా పైకి కిందకి చూసి, ఏంటి నేనా నీకు ఫ్రీగా ఇవ్వాలా, అస్సలు ఇచ్చే ప్రసక్తే లేదు, ఎల్లెళ్ళు పోమ్మా అన్నాడు. కాదు సార్, మా పరిస్థితి బాగాలేదు, మా పిల్లలు చాలా ఏడుస్తున్నారు, కొంచెం హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ అని అడుగుతుంది పిల్లలు. అడుగుతుంటే అమ్మ నేను చెప్పాను కదా నేను ఇవ్వనంటే ఇవ్వను, వెళ్ళు ఇంకేదన్నా షాప్కి వెళ్ళి అడుకోపో అని కోపంగా విసిగించుకున్నాడు పిల్లలు. తల కిందికి పెట్టుకొని ఆంటీ చాలా సాడ్గా కిందికి వంగి బాధతో నిలబడింది పిల్లలు. ప్లీజ్ సార్ అని అడుగుతుంటే పక్కన ఇంకొక అంకుల్ ఉన్నాడు. ఆయన ఆ షాప్లో ఏదో కొనుక్కోవడానికి వచ్చాడు. బిల్ కౌంటర్ దగ్గర నిలబడి డబ్బులు కడదామని నిలబడినప్పుడు ఈ ఆంటీ చెప్తుంటే ఆయన ఎలా రెస్పాండ్ అవుతున్నాడో ఆ షాప్ కీపర్ని చూసి ఆ ఆంటీ మీద జాలేసి అంకుల్ అన్నాడు, అమ్మా నువ్వేం బాధపడకు, నేను నీకు సహాయం చేస్తానులే, ఏం కావాలో కొనుక్కో అన్నాడు పిల్లలు. ఎంత మంచి మనసు కదా అంకుల్కి. నిజమే పిల్లలు, ఎవరైనా నిజంగా అవసరతలో ఉంటే తప్పకుండా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. పిల్లలు వింటున్నారు కదూ? అయితే ఏం జరిగిందో తెలుసా? ఆ ఆంటీ అలా దిగాలుగా చూస్తుంటే ఆ షాప్ కీపర్ అన్నాడు, ఇదిగో నీకేం కావాలి, నీ లిస్ట్ తీసుకురా, తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. పిల్లలు మీకు అర్థమైంది కదా, వెయింగ్ మిషన్లో 2 ఉంటాయి కదా, ఒక బౌల్లోనేమో వెయిట్ వేస్తాము, ఇంకో బౌల్లోనేమో వస్తువులు వేస్తాం. అంకుల్ ఏమన్నాడు, నీ గ్రాసరీ లిస్ట్ ఏదైతే తీసుకొచ్చావో అది స్టోన్స్ బదులు పేపర్ అందులో వేస్తా, ఈ పేపర్ వెయిట్కి ఎన్ని వస్తువులు వస్తాయో అవన్నీ నీకు ఇస్తాను పో అన్నాడు. మీరు చెప్పండి పిల్లలు, పేపర్కి కనీసం ఒక పాల ప్యాకెట్ అయినా వస్తుందా? రాదు కదా, పేపర్ చాలా లైట్గా ఉంటుంది. అప్పుడు ఆంటీ ఒక్క నిమిషం షాక్ అయిపోయి అలాగే చూస్తూ బాధగా తల వంచుకొని సరే సార్ అని ఆ పేపర్ ఇచ్చింది పిల్లలు. ఆ పేపర్ తీసుకొని ఆ అంకుల్ వెయిట్ దాంట్లో పెట్టాడు. ఎక్కడైతే వెయిట్ పెడతాడో ఆ వెయిట్ బౌల్లో పెట్టాడు పిల్లలు. ఇక వెళ్ళి తెచ్చుకో అమ్మా అని కొంచెం కోపంగా అన్నాడు పిల్లలు. అంకుల్ కూడా తెలుసు ఆ పేపర్కి ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదని, కానీ ఏం చేస్తుందో చూద్దామన్నట్లుగా ఎగతాళిగా వెళ్ళి తెచ్చుకోపో అంటే
ఆ ఆంటీ సీరియస్గా వెళ్ళి పాల ప్యాకెటు, కందిపప్పు, ఆ తర్వాత ఆయిల్, సాల్ట్, షుగరు ఇవన్నీ తెచ్చుకుంటుంది. అన్నీ తెచ్చుకొని ఆ వేయింగ్ మిషన్లో యువతలున్న ఎంటీ బౌల్లో వేస్తూ ఉంది పిల్లలు. ఎంత వేసినా కూడా అవతలున్న వేయింగ్ బ్యాలెన్స్ అది కిందికి రావట్లేదు. వావ్, ఎంత గ్రేట్ కదా పిల్లలు. ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు నీకు ఇచ్చేస్తా అన్నాడు. కనీసం కిందికి కూడా జరగట్లేదు. ఈ షాప్ కీపర్కి అసలు అర్థం కావట్లేదు. ఏంటబ్బా, పేపర్కి కనీసం బిస్కెట్ ప్యాకెట్ వేసినా డమాల్మని కింద పడిపోతుంది అవతల బౌలు, ఇదేంటి కింద పడట్లేదు అని ఆమెను అలాగే చూస్తున్నాడు పిల్లలు. అప్పుడు ఏమేం కావాలో అన్నీ తెచ్చేసుకొని ఆ యొక్క బౌల్ నిండా నింపేసింది. ఇంకా కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా పట్టనంత నిండుగా నింపేసరికి అప్పుడు ఆ షాప్ కీపర్ చూస్తూ ఉన్నాడు పిల్లలు. అప్పుడు ఆ వేయింగ్ మిషన్ ఇలా కిందికి వచ్చింది. వావ్, నిజంగా పక్కనున్న ఇంకొక అంకుల్ హెల్ప్ చేస్తానని అన్నాడు కదా, ఆ అంకుల్ షాక్ అయిపోయాడు పిల్లలు. ఇదేంటి అసలు ఇంతకీ ఆ లిస్ట్లో ఏముందని గబగబా ఆ షాప్ కీపర్ ఆ పేపర్ ఓపెన్ చేసి చూశాడు. అందులో ఏముందో తెలుసా పిల్లలు? ఆ పేపర్లో ఉన్న మాటలు చదవగానే షాప్ కీపర్ కళ్ళల్లోంచి నీళ్ళు తిరిగాయి. అదేంటంటే, ప్రియమైన దేవా, ఈరోజు నేను చాలా అవసరతలో ఉన్నాను, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, నా అవసరతలన్నీ తీరుస్తావు కదూ, నాకు మీరే సహాయం చేయాలయ్యా అని ప్రార్థన రాసింది. కానీ అందులో ఏ సరుకులు రాయలేదు పిల్లలు. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ అందులో పెట్టినప్పుడు ఆంటీకి కావాల్సిన సరుకులన్నీ వచ్చేసాయి. పక్కనున్న అంకుల్ $50 అక్కడ బిల్ కట్టి ఆంటీకి ఇచ్చి, అమ్మ ఇవి తీసుకొని వెళ్ళు, నిజంగా నువ్వు అడిగినవి దేవుడు నీకు ఇచ్చాడు, నిజంగా నీ దేవుడు గొప్పోడమ్మా అని చెప్పి అంకుల్ పంపించాడు. ఆంటీ వాటిని తీసుకొని ఇంటికి వెళ్ళి ఏసేకి థ్యాంక్స్ చెప్తూ మరి పాపకు కావాల్సినవన్నీ వండి పెట్టింది. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా పిల్లలు. ఒక పేపర్ మీద రాసిన ప్రార్థన ఆంటీకి కావాల్సిన సరుకులంత వెయిట్గా ఉందని ఈరోజు మనం నేర్చుకున్నాం. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు ఎంత ఆశ్చర్యంగా తన బిడ్డల్ని పోషించాడో మనం నేర్చుకుంటే నిజంగా పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా ఒక కుటుంబం ఉంది పిల్లలు. ఆ ఇంట్లో కూడా దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా సహాయం చేశాడో, లూయిస్ ఆంటీకి దేవుడు ఎంత అద్భుతంగా సహాయం చేశాడో బైబిల్ గ్రంథంలో కూడా ఆంటీకి దేవుడు అట్లాగే సహాయం చేశాడు పిల్లలు. ఎలాగని ఆలోచిస్తున్నారా? ఆంటీ వాళ్ళ హస్బెండ్ ప్రాఫిట్, ప్రవక్త ఎలీషాని వెంబడించిన ఒక గొప్ప మరి శిష్యుడు. అయితే ఆ అంకుల్ మరి చనిపోయాడు, పరిస్థితులు బాలేక అంకుల్ చనిపోయాడు. అంకుల్కి 2 కొడుకులు. మరి వాళ్ళ హస్బెండ్ చాలా అప్పులు చేసి చచ్చిపోయాడు. ఇంట్లో ఏమి సరుకులు లేవు, ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతుంది, మరి పిల్లలకు ఆకలేస్తుంది. 2 పెద్ద కొడుకులు ఉన్నారు. అయితే అప్పుల వాళ్ళు వచ్చి, ఏయ్ అమ్మా, అప్పులు తీరుస్తావా లేదా? మీ ఆయన అప్పులు చేసి చచ్చిపోయాడు, ఇప్పుడు నువ్వు అప్పులు కనుక తీర్చకపోతే నీ 2 కొడుకుల్ని తీసుకొని నేను వెళ్ళిపోతాను అని బెదిరిస్తూ ఉంటే ఆంటీకి ఏం చేయాలో అర్థం కాక గబగబా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, ఈ పరిస్థితిలో నా అప్పుల వాళ్ళు నా దగ్గర ఉన్న 2 కొడుకులు కూడా తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నారు, అయ్యా మీరు నాకు ఎలాగైనా సహాయం చేయాలి అని రిక్వెస్ట్ చేసింది పిల్లలు. అలా చెప్పినప్పుడు ఎలీషా అంకుల్ అన్నాడు, అవునా అమ్మా, అయితే ఒక పని చేయి, నీ దగ్గర ఏముంది అని అడిగాడు పిల్లలు. సహజంగా మనమైతే నా దగ్గర పెన్సిల్ ఉంది, ఎరేజర్ ఉంది, షార్ప్నర్ ఉంది, నా దగ్గర అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని పెద్ద లిస్ట్ చెప్తాం కదా. కానీ పాపం ఆంటీ దగ్గర చెప్పుకోవడానికి లిస్ట్ ఏమి లేదు, కానీ ఒక చిన్న నూనె కుండ, అందులో కొంచెం ఆయిలే ఉంది, అయ్యా అంతే ఉంది, ఇంకా నా దగ్గర ఏమీ లేదని చెప్పింది పిల్లలు. అప్పుడు ఎలీషా అంకుల్ ఏమన్నాడంటే, ఒక పని చేయి, నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపోయి నీకు ఎంతమంది కొడుకులు? 2 కదా, మీ 2 కొడుకుల్ని చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ దగ్గరకు వెళ్ళి, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరకు వెళ్ళి, నైబర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావాల్సిన ఖాళీ పాత్రలన్నీ తెచ్చేసుకో అని చెప్పాడు పిల్లలు. అవన్నీ తెచ్చుకున్నాక తలుపులు వేసేసుకొని మీ 3 లోపలికి వెళ్ళి నీ దగ్గర ఉన్న ఆ ఒక్క జార్లో ఉన్న ఆ కొంచెం నూనె ఉంది కదా, ఆ నూనెని ఆ ఎంటీ వెజల్స్లో పోయడం స్టార్ట్ చేయి అని చెప్పాడు పిల్లలు. నిజంగా ఆంటీ గబగబా ఇంటికి వెళ్ళి ఎలీషా అంకుల్ చెప్పినట్టుగానే అందరి దగ్గరికి వెళ్ళి ఎంటీ వెజల్స్ అన్నీ కలెక్ట్ చేయమని ఆంటీ వాళ్ళ కొడుకులకి చెప్పి పంపిస్తే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఆంటీ మీ ఇంట్లో ఖాళీ గిన్నెలు ఉన్నాయా, ఆంటీ ప్లీజ్ ఆంటీ మీ ఇంట్లో అని అందరి దగ్గర అడిగి ఖాళీ పాత్రలన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టేశారు పిల్లలు. అప్పుడు ఎలీషా అంకుల్ ఏం చెప్పాడు? ఖాళీ పాత్రలన్నీ తెచ్చుకున్నాక ఏం చేయమన్నాడు? వెరీ గుడ్, తలుపులు వేసుకోమన్నాడు కదా. ఆంటీ
ఆంటీ గబగబా డోర్లు వేసేసింది. పెద్దోడిని చిన్నోడిని పక్కన పెట్టుకుంది. ఆ ఉన్న ఒక్క జారులో ఉన్న కొంచెం నూనె తీసుకొని పోయడం స్టార్ట్ చేస్తుంటే ఆంటీ దగ్గర ఉన్న ఆయిల్ జార్లో నుంచి ఆటోమేటిక్గా నూనె పుట్టుకొని వస్తుంది. ఎంత పోసినా తరగట్లే పిల్లలు. బిందెలు బిందెలు, బకెట్లు, గిన్నెలు, కుండలు అన్నీ నిండిపోయాయి. ఇంకా అరే ఇంకా వస్తుందిరా, ఇంకేమన్నా బౌల్స్ ఉన్నాయా, ఇంకేమన్నా చిన్న చిన్న గిన్నెలన్నా ఉంటే చెప్పురా అంటే, మమ్మీ అన్నీ అయిపోయినాయి, ఇంకేం లేవు మమ్మీ అని వాళ్ళ సన్స్ ఇద్దరు చెప్పారు. అప్పుడు ఆయిల్ ఆగిపోయింది. వావ్, దేవుడు ఎంత అద్భుతంగా సహాయం చేశాడు కదా. వెంటనే ఆంటీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయిల్ తీసుకొని అమ్ముకోవడం స్టార్ట్ చేయలేదు, కానీ దేవుడు చేసిన కార్యాన్ని కృతజ్ఞతగా పాస్టర్ అంకుల్ దగ్గరికి వెళ్ళింది. ఎలీషా అంకుల్ దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడు నాకు ఇట్లా సహాయం చేశాడని చెప్పింది. వెంటనే అంకుల్ అన్నారు, అయితే ఈ ఆయిల్ అంతా తీసుకెళ్ళి నువ్వు అమ్ముకొని నీ అప్పులన్నీ తీర్చుకొని హాయిగా బ్రతకండి అని చెప్పాడు పిల్లలు. అప్పుడు ఆంటీ ఇంటికి వెళ్ళింది. నిన్నేం చేశారు పిల్లలు? అప్పులలో వచ్చి, ఇదిగో నువ్వు అప్పులు తీర్చకపోతే మీ ఇద్దరు కొడుకుల్ని తీసుకెళ్ళిపోతా అని చెప్పారు కదా. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? అందరు వచ్చి, అమ్మ మీ ఆయిల్ కావాలి, మాకు ఆయిల్ ఇస్తారా, అమ్మ మేము డబ్బులు ఇస్తాం, ఆయిల్ ఇస్తారా, మీ ఆయిల్ మాకు ఇస్తారని అందరూ లైన్గా కట్టారు పిల్లలు వాళ్ళ ఇంటి ముందు. అందరూ కలిసి ఆంటీ వాళ్ళ దగ్గర ఆయిల్ కొనుక్కున్నారు. అలా ఆంటీ వాళ్ళకి బోల్డ్ అని డబ్బులు వచ్చేసాయి. ఆంటీ వాళ్ళ అప్పులన్నీ తీరిపోయాయి. ఎంత గ్రేట్ కదా. అయ్యో ఈ అప్పుల్లో నేను ఏం చేయాలని ఒంటరిగా బాధపడుతూ కుమిలిపోలేదు, కానీ దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి తన అవసరత చెప్పింది. పిల్లలు, నిజంగా మనకి ఏదైనా అవసరమైతే దేవునికి చెప్పుకోవాలి, దేవుని బిడ్డలకు చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మన కొరకు ప్రేయర్ చేస్తారు కనుక. ఓకే చిల్డ్రన్, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? లూయిస్ ఆంటీ కష్టంలో ఉన్నప్పుడు యేసయ్యకు ప్రార్థన చేసి అడిగింది. యేసయ్య చాలా అద్భుతంగా ఆంటీ కావాల్సిన అవసరతలన్నీ తీర్చాడు. అలాగే ప్రవక్త వాళ్ళ వైఫ్ ఆంటీ కూడా అప్పులతో బాధపడుతున్నప్పుడు ఎలీషా అంకుల్ దగ్గరికి వెళ్ళింది. తన బాధంతా చెప్పుకుంది, ప్రేయర్ చేయమని అడిగింది. అప్పుడు ఎలీషా అంకుల్ ఇచ్చిన ఆలోచనతో దేవుడు అద్భుతంగా ఆంటీ అవసరతలన్నీ తీర్చాడు. సో ఈరోజు మనం లెసన్ ద్వారా ఏం నేర్చుకున్నాం చిల్డ్రన్? మనకి ఏ అవసరత వచ్చినా మమ్మీ నాకు అది కావాలి, డాడీ నాకు ఇది కావాలి అని ఫ్రెండ్స్ దగ్గర, మమ్మీ డాడీ దగ్గర ప్రతిదానికి అందరిని అడగడం కాదు, కానీ ఎవరిని అడగాలి పిల్లలు? వెరీ గుడ్, యేసయ్యని అడగాలి. మరి ఈరోజు నుంచి అడుగుతారా? మరి మనందరం కళ్ళు మూసుకొని, దేవా నాకు ఏది కావాలన్నా నిన్నే అడగడానికి మాకు నేర్పించండి, నీ సహాయాన్ని తీసుకోవడానికి మాకు సహాయం చేయండి అని ప్రేయర్ చేసుకుందాం. కళ్ళు మూసుకుందామా చిల్డ్రన్? అందరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి మీకు వందనాలు ప్రభువా. లూయిస్ ఆంటీ చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసింది. అయ్యా, లూయిస్ ఆంటీ చేసిన ప్రార్థనను మీరు విని ఆంటీ అవసరతలన్నీ తీర్చారు. అలాగే ప్రవక్త శిష్యుని భార్య కూడా మరి ఎన్నో అప్పులతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆంటీకి కూడా నూనెని ఇచ్చి ఆంటీకి ఉన్న అప్పులన్నీ తీర్చి ఆంటీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీసేశారు. అలాగే ఈరోజు ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లి తమ్ముడు వారికి వచ్చే ప్రతి ప్రాబ్లమ్స్లో దేవా మనుషుల వైపు చూడకుండా నీ సహాయాన్ని కోరుతూ నీకు ప్రార్థన చేసి పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. మాకు ప్రార్థన చేయడం నేర్పించండి, మిమ్మల్ని అడగడం నేర్పించండి. అలా అద్భుతంగా మీ దగ్గర నుంచి పొందుకునే కృప ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లికి తమ్ముడికి మీరు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? మాథ్యూ 7:7, మత్తయి 7:7, అడుగుడి మీకు ఇవ్వబడును. ఓకే చిల్డ్రన్, మరొకసారి నేర్చుకుందామా? మత్తయి 7:7, అడుగుడి మీకు ఇవ్వబడును. చాలా చిన్నగా ఉంది కదా ఈరోజు మన మెమరీ వర్స్, అది తప్పకుండా నేర్చుకోవాలి. అంతేకాదు ఈరోజు నుంచి మనకి ఏ అవసరత వచ్చినా ఎవరిని అడగాలి పిల్లలు? యేసయ్యని అడగాలి. మరి ఈరోజు నుంచి యేసయ్యని అడుగుతారు కదా. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.